రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ఆస్ట్రేలియా మధ్యనైతే టీ20 సిరీస్ ఉత్కంఠగా మారింది. బ్యాటింగ్ తో తొలి వికెట్ కోల్పోయిందైతే భారత్ గా గుర్తించారు. ముఖ్యంగా 33 పరుగుల వద్ద అభిషేక్ శర్మ 25 అయితే అవుట్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగానైతే ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయితే ముగిసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ సిరీస్ లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ అయితే హోబార్ట్ వేదికగానైతే జరుగుతుంది. ఇందులో నిర్ణీత 20 ఓవర్లను అయితే తెలుస్తుంది. 186 పరుగులు చేసింది ఆసీన్ అయితే తెలియజేశారు. ముఖ్యంగా మొదట బ్యాటింగ్ అయితే ఆస్ట్రేలియాకు హర్షదీప్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చి 2 వికెట్లను అయితే పడగొట్టినట్టు సమాచారం. కానీ ఈ క్రమంలో క్రీజులోకైతే టీమ్ డేవిడ్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు. 5 సిక్సర్లు 8 ఫోర్లతో అయితే 74 పరుగులు చేశాడు. అలాగే ఆల్ రౌండర్ మార్కస్ అయితే స్టోయిన్ 8 ఫోర్లు చేసి 6 సిక్సర్లు అయితే చేసినట్టు తెలుస్తుంది. జట్టు నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు అయితే స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లతో హర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, శివబ్ దూవే 1 వికెట్ అయితే తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో అయితే 187 పరుగులు చేయాల్సి ఉంది.